మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఆత్మనే పద ప్రకటన నిన్న పరివ్యవేభ్యః క్రియః అనే సూత్రం చెప్పుకున్నాము. అంటే పరి ఉపసర్గము కానీ వి ఉపసర్గము కానీ అవ ఉపసర్గము ఉన్నటువంటి డుక్రీకరణ ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతు చేత ఆత్మనే పదం ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. ఈ సూత్రం ఎందుకంటే మామూలుగా ఆత్మీయ పదము క్రియా యొక్క ఫలితం కర్తకు చెందుతూనే వస్తుంది. ఇక్కడ క్రియా యొక్క ఫలితం కర్తకు చెందకపోయినప్పటికీ కూడా ప్రత్యయం ఆత్మీయ పదం వస్తుంది చెప్పడం కోసమే ఈ సూత్రం వచ్చింది అనమాట. సో అకర్తలో కూడా ఆత్మీయ పదం అవుతుంది. అది ఎప్పుడు పరి వి అవ ఈ మూడు ఉపసర్గాలు ఉన్నటువంటి డుక్రీకరణ ధాతుకు మాత్రమే వర్తిస్తుంది అని నిన్న చెప్పుకున్నాము. అస్తు నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా సందేహాలు చెప్పండి. ఆచార్య జీ మొన్న ఇతరేతర మొన్న చెప్పిన సిద్ధిలో ఒకటి ఇట్లా చెప్పొచ్చండి. రామకృష్ణయో వ్యతిలునేతే. రామకృష్ణయో వ్యతిలునేతే ఇతరేతరస్య వ్యతిలునంతి. రామకృష్ణయో వాళ్ళిద్దరు ఒకరికొకరు వ్యతిలునైతే ఒకరికొకరు పంట కోసుకుంటున్నారు. అట్లా కాకుండా తౌ ఇతరేతరస్య వ్యతిలునంతి అట్లా ఉపయోగించవచ్చండి. తౌ వాళ్ళిద్దరు ఇతరేతరస్య ఒకరి కోసం ఒకరు వ్యతిలునంతి ఉపయోగించుకోవచ్చు. వివక్షాన్ని అదే వక్త ఏ రకంగా వాక్యాన్ని ప్రయోగించాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం అలా ఉపయోగించుకోవచ్చు అండి. అట్లా చెప్పినప్పుడు వ్యతిలోనంతి అని రావాలి. ఆత్మనే పదం కాకుండా ఖచ్చితంగా మనం ప్రథమ పురుషులను ఉపయోగిస్తాం అంటే వ్యతిలునంతి. వచ్చింది కాబట్టి పరస్మైపద ఉపయోగించాలి. తవ్ అన్నప్పుడు మరి వ్యతిలునత రావాలి, వ్యతిలునంతి కాదు. తవ్ అంటున్నాం కదా, తవ్ అంటే ఇద్దరు కదండి. మరి వ్యతిలునంతి అందుకోసం వ్యతిలునత ఓకేనా. వ్యతిలునంతి వ్యతిలునత వ్యతిలునంతి అలాగా ద్వివచన సహ వస్తుంది. ఓకేనా. అస్తు ఉత్తమం. తో ఇంకెవరికైనా ఉన్నాయండి? అస్తు ప్రకృత మనుషురామః. తో నిన్న మనము 18వ సూత్రం వరకు చూసాము. ఈరోజు 19వ సూత్రం చూడండి. స్లైడ్ మీద మీకు కనిపిస్తుంది, గమనించండి. ఇక్కడ విపరాభ్యాం జేహి ఏంటండి? విపరాభ్యాం జేహి. స్లైడ్ మీద గమనించండి. విపరాభ్యాం జేహి చూడండి, నీటికి కనిపిస్తుంది స్లైడ్ మీద. విపరాభ్యాం పంచమి విభక్తి ద్వివచనం రెండు ఉన్నాయి కాబట్టి అందుకే ద్వివచనం పెట్టాడు. విపరాభ్యాం జేహి. విపరాభ్యాం పంచమి విభక్తి ద్వివచనము, జేహి ఇది కూడా పంచమి విభక్తి ఏకవచనం. విపరాభ్యాం అంటే ఏమిటి? సమాస చెప్పి విగ్రహ కింద చెప్తున్నారు ఇక్కడ. విపరాభ్యాం అంటే విశ్చ పరాశ్చ విపరౌ, విశ్చ పరాశ్చ విపరౌ తాభ్యాం విపరాభ్యాం, తాభ్యాం
విపరాభ్యం. ద్వివచనం ఏది తీసుకురా? రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి? విశ్చ పరాశ్చ ఈ రెండు కలిపితే విపరవు అయిపోయింది ద్వివచనంలో. రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణవు అంటాం కదా, అలాగా విశ్చ పరాశ్చ విపరవు. ఈ రెండింటినే తాభ్యాం విపరాభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ. అంటే వీకి సత్తా ఉంది, పరాకి సత్తా ఉంది, రెండింటికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. రెండింటికి ఎక్కడైతే ఉపయోగిస్తాం అక్కడ దానికి రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ద్వంద్వ సమాసం చెప్పాం. అస్తు. అనువృత్తి ఏమొస్తుంది? పైనుంచి ఆత్మనే పదంకి అనువృత్తి మనకి ప్రసంగం నడుస్తుంది, ప్రకరణం నడుస్తుంది అన్నమాట. దీని యొక్క అర్థం చూడండి. సూత్రంలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే మనం సూత్రాలు చెప్తాం. సూత్రాలు చాలా సింపుల్ గా ఉంటుంది అర్థం చేసుకుంటే. సూత్రంలో ఉండే పదాలను తీసుకుని మనం అర్థం చెప్తాం. ఏంటి అర్థ? వి పరా ఇతి ఏవం పూర్వాత్, వి పరా ఇత్యేవం పూర్వాత్ జీ ధాతో ఆత్మనే పదం భవతి. వి పూర్వంలో ఉన్నటువంటి లేదా పరా పూర్వంలో ఉన్నటువంటి ధాతుల చేత ఆత్మనేపదం వస్తుంది. వి పరా ఇత్యేవం పూర్వాత్ జీ ధాతో ఆత్మనే పదం భవతి. వి పూర్వంలో ఉన్న, పరా శబ్దం పూర్వంలో ఉన్న, ఇదండి ఉపసర్గాన్ని. వి ఉపసర్గం పూర్వంలో ఉన్న, పరా ఉపసర్గం పూర్వంలో ఉన్న, ఇతి ఏవం పూర్వాత్ జీ ధాతు అంటే ముందు పూర్వంలో ఉన్నటువంటి జీ ధాతు చేత జీ ధాతు ఆత్మనేపదం భవతి అంటే నిర్ధారిస్తున్నాడు ఆత్మనేపదం ఎక్కడెక్కడ వస్తుంది. వి ఉపసర్గము పరా ఉపసర్గం ముందు ఉన్నటువంటి ఏదానికి ముందు జీ ధాతుకు ముందు ఉంటే అటువంటి ధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. ఇక్కడ అర్థం నిర్ధారించలేండి, ధాతు నిర్ధారిస్తే ఎటువంటి ధాతుల చేత ఆత్మనేపదం వస్తుంది. అర్థం గురించి ఏం చెప్పలేదు. అర్థం ఏదైనా కానీ ఈ ధాతు ఉంటే చాలు. ఏ ఏ ధాతుల చేత ఆత్మనేపదం తెచ్చుకోవాలి అనేది ఇక్కడ నిర్ధారిస్తున్నామట. పైనేమో పది అవ వి పూర్వంలో ఉన్న క్రీ ధాతు అని చెప్పి, ఇక్కడేమో ఓన్లీ వి పరా ఉన్న ధాతుల చేత, వి పరా ఉన్న జీ ధాతు చేత కూడా మనకు ఏమొస్తుంది? ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. అందుకే సూత్రార్థం ఏం చెప్పాం? వి కామా పరా ఇత్యం పూర్వ జీ ధాతో ఆత్మనేపదం భవతి అని చెప్పి చెప్పుకున్నాం. అది ఉదాహరించాడు. వి పూర్వకు జీ ధాతుతో ఏమవుతుంది? విజాయతే. పరా పూర్వక జీ ధాతు పరాజయతే. సింపుల్ గా ఉంటుంది. వి ఉపసర్గము జీ ధాతు, జీ భూవాదయో ధాతవ ధాతు అని చెప్పి పెట్టుకుంటాం. ధాతు అధికారం లట్ తీసుకొస్తాం. లట్ వర్తమాన లట్ ప్రకారంగా ఆ లట్ స్థానం అనుబంధం లా మిగులుతుంది. ఆ లకార స్థానంలో ఆత్మనేపదంలో కాబట్టి ఆత్మనేపదం ఎలా వస్తుంది? ఈ సూత్రం ప్రకారంగా ముందు లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. ఈ 18 ప్రత్యయాల నుంచి ఏ పరస్మ పదాలు తెచ్చుకోవాలి, ఆత్మనేపదాలు తెచ్చుకోవాలంటే ఈ సూత్రం నుంచి చెప్తుంది. విపరాభ్యాం జేహి. ఆ లకార స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి కదా, అందులో 2 భాగాలు చేశాం, పరస్మ పదాలు, ఆత్మీయ పదాలు. అందులో ఏం తెచ్చుకోవాలి అంటే వి పరాభ్యాం జహి. వి ఉపసర్గంలో ఉన్నటువంటి జీ ధాతు అయితేనా అక్కడ ఆత్మీయపదం వస్తుంది, లేదా పరా ఉపసర్గం ఉన్నటువంటి జీ ధాతుతో అయితే కూడా అక్కడ అటువంటి ధాతుకు పక్కన ఆత్మీయపద ప్రత్యయమే రావాలి అని మన ప్రకృతి సూత్రం చెప్పింది. కాబట్టి ఆత్మీయపదంలో ప్రథమ పురుషు ఏకవచనంలో తా తెచ్చుకున్నామట. అందుకే వి జీ తా, వి జీ తా. ఇక్కడ సామాన్యంగా మళ్ళీ ఏమొస్తుంది? ఇది తా ప్రత్యయం ఆత్మీయపదం కాబట్టి థింగ్స్ సార్వధాతుక ప్రకారంగా సార్వధాతుక ప్రత్యయం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా ఆ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే మధ్యలో షప్ వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? మధ్యలో షప్ వచ్చింది. అంటే జీ ధాతుకి తా ప్రత్యయానికి మధ్యలో షప్ వచ్చింది. షప్ కనుమదులు పోయిస్తే ఆ మిగులుతుంది. అప్పుడు జీ ఆ తా. ఇప్పుడు షప్పు నిమిత్తం చేసుకుని గుణం అయిపోతుంది. ఏ దాంతో? షప్పు నిమిత్తం చేసి షప్ ఆ మిగిలినదా తో సార్వధాతుక ప్రత్యయం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా షప్ ప్రత్యయం యొక్క ఆకారం పక్కన ఉంటే జీ ధాతు గుణం అవుతుంది. గుణం అంటే ఏమిటి? అదేం గుణ ప్రకారంగా ఆ ఏ ఓకి గుణం అవుతుంది. సో 3 వర్ణాలు వచ్చాయి. అందులో ఏమి కావాలి అంటే స్థానియంతరతమ వచ్చేసి జీలో ఉండే ఈకి గుణం అత్యంత దగ్గరగా ఉండేటువంటి వర్ణం ఏంటంటే ఏకారం. కాబట్టి గుణం ఏ వచ్చింది. జీ స్థానంలో గుణమే వస్తుంది, ఏ వచ్చింది. అందుకే వి జే ఆ త. ఇప్పుడు ఏకారం పక్కన అకారం ఉంటే ఏ చోయ వాయావహ ప్రకారంగా ఏకార స్థానంలో ఐ ఆదేశమైంది. ఐ ఆదేశం అయితే యా హలంతం కాబట్టి పక్కన షప్క ఆగలిస్తే విజయ అయిపోయింది. ఏమైపోయింది? విజయ త, విజయ త. ఆ అంతిమ తకారం ఆత్మీయపదాన్ని ప్రత్యయం కదా. తిత ఆత్మనే పదానాం తేరే వచ్చేసి ఆ తకారంలో ఉండే అంతిమ అకారానికి ఏకారం చేస్తే విజయతే అని రూపం వస్తుంది. అదే పరా ఉపసర్గం ముందు పెట్టుకుంటే పరాజయతే, ఉపసర్గం మారుతుంది అంతే. విజయతే పరాజయతే. ఓకే, ఇది రూపసిద్ధి. కిందకి వచ్చి వి జీ షప్ త
హిందీ భాషను ఇచ్చాడు కింద. వి ఉపసర్గము జీ ధాతు శప్రత్యము తా इति स्थिते जी अंग को गुण तथा అయాదేశ్ పోకర్ విజాయతే విజయికో ప్రాప్తు హోతా హై అంటే విజయాన్ని పొందుతున్నాడు. పరాజయతే పరాజయాన్ని పొందుతున్నాడు అంటే ఓడిపోతున్నాడు. ఇవి అర్థాలు. ఓకేనా? సో సింపుల్ గా రూపసిద్ధి ఉంది. అర్థము మనకు ఈ ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం ఏంటి అంటే లట్లకారం తీసుకొచ్చి లట్లకార స్థానం అనుబంధ లోపం చేసినప్పుడు ఇల్లు లకారం పొల్లి ములుతుంది. ఆ పొల్లి స్థానంలో ఆ లకారము లహ కర్మనిచ భావే చాకర్మ కేభ్య సూత్రం ప్రకారం లకారార్థంలో ఆ కర్తృత్వంలో లకారం వచ్చిందని చెప్పాం. కానీ ఆ కర్తృత్వం మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. అందులో ఏం తెచ్చుకోవాలి అంటే మన ఈ ప్రకృత సూత్రం విపరాభ్యాం జేహి వచ్చేసి వి ముందున్న జీ ధాతుకు పరా ముందున్న జీ ధాతుకు అటువంటి ధాతు పక్కన ఖచ్చితంగా ఆత్మపద ప్రత్యయమే వస్తుంది అని నిర్ధారించింది. అందుకే మనం విజాయతే పరాజయతే అనే రూపం సిద్ధించింది మనకు. ఇలాగే అన్యం ఆచార్య విజయతే కదండి. విజయతే విజయతే పరాజయతే ఏం చెప్పాను? విజాయతే అన్నాడు. విజయతే జీ ధాతు గుణ ఏ స్థానంలో ఐ ఆదేశం విజయతే అయిపోయింది. విజయతే పరాజయతే. ఓకేనా? స్పష్టమేనండి? ఓకే అండి, సింపుల్ గా ఉంది. నెక్స్ట్ చూడండి, రెండో సూత్రము. ఇక్కడ రూపసిద్ధు మనం చూసేసాము, మళ్ళీ దానికి రూపసిద్ధి అంటూ ఏం లేదు ఇంకా. నెక్స్ట్ ఆంగో దొణాస్య విహరణే. నీకు సందేహం లేదు కదా? లేదు మహోదయ. ఆంగో దొణాస్య విహరణే ఏంటండి? అరే రాస్తామండి అంటున్నాను. ఓకే అండి, సింపుల్ అక్కడే ఉంటుంది. మనకు బాగా చూసాం కాబట్టి అంత ఇవ్వలేదు విస్తృతంగా. సింపుల్ సూత్రార్థం గుర్తు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఆంగో దొణాస్య విహరణే. ఇది 20వ సూత్రం. ఆంగో దొణాస్య విహరణే. ఆంగ పంచమి భక్తి ఏకవచనము, దహ పంచమి భక్తి ఏకవచనం, రెండు పంచమి భక్తిలో ఉన్నాయి. అనాస్య విహరణే. అనాస్య విహరణే ఇది సప్తమి భక్తి ఏకవచనం. ఇది మన సూత్రాన్ని విడగొట్టుకున్నాం. ఆంగ దహ అనాస్య విహరణే మూడు పదాలు విడగొట్టుకున్నాం. దో అంటే దహ, పక్కన ఆంగో అనేది ఇక్కడ హసిచ ప్రకారంగా ఓ అయిపోయిందండి. ఆంగ విసర్గం ప్లస్ దా ఉంది కదా, రెండు మధ్య హసిచ సంధి నియమం ప్రకారం ఓకారం అయిపోయింది. దహలో ఉండే అనాస్య విహరణే దహ అనాస్య, ఈ రెండు మధ్య అతో దో దప్లుత దప్లుతే సంధి నియమం ప్రకారంగా ఓకారం అయిపోయింది. తర్వాత అవగ్రహ చిహ్నం వచ్చేసిందన్నమాట. ఓకేనా? సో ఇది పద విభాగము. ఇప్పుడు సమాసం చూడండి. అనాస్య విహరణ అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. అక్కడ సంధి అర్థమే కదా. ఆంగులో హసిచ ప్రకారంగా దహ ప్లస్ అనాస్య విహరణే అతో రోదప్లుత దప్లుతే, రెండు అవర్ణాలకు మధ్యలో విసర్గం ఉంటే ఆ విసర్గ స్థానం రుకారం అవుతుంది. ఆ రూకే అనుమతి వస్తే రేపం వెళ్తుంది. ఆ రేపానికి ఊ అవుతుందట. ఊ వచ్చిన తర్వాత ఆద్గుణతో ఓ అయిపోతుంది. ఓ అయిపోయిన తర్వాత ఏంగ పదాంతాదతి వచ్చేసి అవగ్రహ చిహ్నం చేస్తుంది. పక్కన ఉన్న అకారం అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది. ఓకేనా? అస్తు. ఇప్పుడు అనాస్య విహరణే అంటే ఏమిటి అది చెప్తున్నారు సమాసంలో. ఆస్యస్య విహరణం. ఆస్య విహరణం ఏంటండి? ఆస్యస్య విహరణం. ఆస్య విహరణం షష్ఠి తత్పురుష సమాసం. నా ఆస్య విహరణం అనాస్య విహరణం, ఇది దీని యొక్క అభిప్రాయం. ఆస్యస్య విహరణం. ఆస్యం అంటే ముఖం. ఆస్యం అంటే ఏంటంటే ముఖం. ముఖంలోంచి అక్షరాలు ఉచ్చరిస్తున్నాం కదా, అదని ఆస్యం అంటాం. ఆస్యస్య విహరణం ముఖాన్ని ఓపెన్ చేసి వర్ణాలు ఉచ్చరించడం అంట, దాన్ని ఆస్య విహరణం అంటాం. ఆస్యం అంటే ముఖము, అంటే ఆస్యం నుంచి వచ్చేటువంటి ఉత్పన్నమైనటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అక్షరాలు ఏవైతే ఉన్నాయో అని విహరణం అంటాం. ఆస్యస్య ఆస్యం యొక్క ముఖం యొక్క వివరణం, దాన్ని ఆస్య విహరణం, దాన్ని ముఖం యొక్క విహరణం అంటాం. ముఖం నుంచి ఉత్పన్నమైనటువంటి వర్ణాలు అంటాం. నా ఆస్య, ఇక్కడ దాన్ని నిషేధించడం, ముఖంలోంచి వచ్చే వర్ణాలు ఉండకూడదంట. నా ఆస్య విహరణం. నా ఆస్య విహరణం, ఆస్య ముఖం నుంచి ఉత్పన్నమైన వర్ణాలు ఉండకూడదు. నా ఆస్య విహరణం అనాస్య విహరణం న్యాయతత్పురుష సమాసం చేసి నిషేధించాడు అన్నమాట ఇక్కడ. తస్మిన్ ఆస్య విహరణే. ఓకేనా? ఇది విగ్రహవాక్యం ద్వారా మనం శబ్దం యొక్క స్వరూపం ఏంటో చూసాం. ఇప్పుడు అనువృత్తి చూడండి. ఆత్మీయపదంకి పైనుంచి వస్తుంది. అర్థ అనాస్య విహరణే అర్థం అంటే ముఖం ఓపెన్ చేసి చెప్పే అర్థంలో కాకుండా
అంటే ముఖంలో చెప్పేటువంటి అర్థాలు వర్తమానంలో ఉండకూడదు అనమాట. అనాస్య విహరణే అర్థే అంటే ముఖం నుంచి వచ్చేటువంటి ఉత్పన్నమైన వర్ణాలు అర్థం ఉండకూడదు ఇక్కడ. అనాస్య విహరణే అర్థే వర్తమానంలో ఉండేటువంటి ఆంగ్ పూర్వాత్ ఆంగ్ ఉపసర్గం పూర్వంలో ఉండాలంట. ఆంగ్ పూర్వం డుదాయ ధాతు ఆత్మీయపదం భవతి. డుదాయ ధాతు చేత ఆత్మీయపదం వస్తుందంట. ఎప్పుడు? ముఖం డుదాయ ధాతు చే ముఖాన్ని ఓపెన్ చేసే అర్థం లేకుంటే అనాస్య విహరణం. ఆశని ముఖం విహరణం అంటే ఓపెన్ చేయడం, విహరణం అంటే ఓపెన్ చేయడం అంటే ముఖాన్ని ఓపెన్ చేయడం. ఇక్కడ వర్ణాలు తీసుకోకుండా ముఖంని ఓపెన్ చేయడం, గట్టిగా తెరవటం అంట. ముఖము తెరవిసి చెప్పడం అంట, ఉచ్చరిస్తాం. అక్షరాలు వచ్చేస్తాయి అనుకోండి. ఇక్కడ కేవలం ముఖాన్ని ఓపెన్ చేయడం అంట. ఆ ముఖం ఓపెన్ చేసి చెప్పే అర్థం ఉండకూడదంట. మనం చాలా వర్ణాలు అలా కూడా ఉంటాయి కదా, ముఖాన్ని మనం తెరవకుండా కూడా కొన్ని సంకేతాలు చెప్తుంటాం అంట అక్కడెక్కడే. ఓకేనా? సో అందుకే అనాస్య విహరణే అర్థే ముఖాన్ని ఓపెన్ చేసే అర్థంలో కాకుండా ఉంటే అప్పుడు వర్తమానమైనటువంటి ఆంగు పూర్వంలో ఉన్నటువంటి డుదాయ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. డుదాయ ధాతు చేత వస్తుంది, ఆత్మనేపదం వస్తుంది. డుదాయ ధారణ పోషణ ధాతు చేత వస్తుంది, ఆత్మనేపదం వస్తుంది అన్నమాట. ఓకేనా? అర్థమైంది సూత్రము. ముఖము ఓపెన్ చేసే అర్థంలో కానటువంటి వర్తమానంలో ఆంగు పూర్వక డుదాయ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. అంటే మొత్తానికి అటువంటి ధాతు డుదాయ ధాతు, ఆ డుదాయ ధాతువులకు ముందు ఆంగు ఉపసర్గం ఉండాలంట. అటువంటి ఉపసర్గంలో వచ్చినటువంటి ధాతువుకి పక్కన ఆత్మనేపదం వస్తుంది. కానీ అక్కడ అనాస్య విహరణే అర్థే ఉండాలి. ముఖాన్ని ఓపెన్ చేసే అర్థంలో ఉండకూడదు వర్తమానంగా. అటు లేటువంటి వర్తమాన ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. ఉదాహరణ ఇచ్చా చూడండి. విద్యాం ఆదత్తే. విద్యను ఆదత్తి ఇస్తున్నాడు. విద్యాం ఆదత్తే డుదాయ ధాన్య ధాతు కదా, ఇచ్చే అర్థంలో. విద్యాం ద్వితీయ భక్తి ఏకవచనం. రామ విద్యాం ఆదత్తే, బ్రహ్మ విద్యాం ఆదత్తే, బ్రహ్మ. విష్ణు విద్యామాదత్తే, విష్ణు విద్యను ఇస్తున్నాడు. బ్రహ్మ విష్ణు ఇస్తున్నాడు. శివ విద్యామాదత్తే, శివుడు విద్యను ఇస్తున్నాడు. అలాగా ఆదత్తే విద్యను ఆదత్తే ఇస్తున్నాడు. చూడండి ఇక్కడ రూపసిద్ధి ఇచ్చారు మనకు ఆంగో దునాసి విహరణలో. గ్రహణకర్త గ్రహిస్తున్నాడు, విద్యను గ్రహిస్తున్నాడు. ఆదత్తే అంటే ఇక్కడ గ్రహించడం, ఇవ్వటం ఏదైనా తీసుకోవచ్చు. గ్రహించడం అనేది తీసుకోవడం అనేది గ్రహించడం రెండు ఒకటే. సో ఆదత్తే రూపసిద్ధి చూడండి. డుదాయ్ ధాతు, ఏ ధాతు? డుదాయ ధాన్య ధాతు, ఇచ్చే అర్థంలో. ఓకే. సో ముందు ధాతుకు భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంధ్య పేరు పెడతాము. ధాతు సంధ్య అని పేరు పెట్టిన తర్వాత ఆదిరి ఇంటుడవహ అనే సూత్ర నియమం ప్రకారంగా ఇక డుదాయిలో మొత్తం డు ఉంది అంటే మొదటి అక్షరము ధాతునకు ఆదిలో. అందుకే ఆదిరి ఇంటుడవహ అనే సూత్రం ప్రకారంగా ఆది డూకి ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టేస్తాం. ఏం పెడతాం? ఇత్ సంధ్యాన్ని పేరు పెడతాం. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప అయిపోతుంది. అలాగే అంతిమ యకారానికి హలంత్యం అని ఇత్ సంధ్య, మళ్ళీ తస్య లోప అదర్శనం లోప చేస్తాం. అప్పుడు ఓన్లీ దా మిగులుతుంది. ఈ ధాతు చేత మళ్ళీ ధాతో హిదం అధికార సూత్రం, అధికారంలోకి వెళ్ళి వర్తమాన లట్ ప్రకారం లట్ తీసుకొస్తాం. లట్టు తీసుకొచ్చిన లట్ కనుమంది లోపం, మళ్ళీ లట్ కనుమంది లకారం పొల్లి మిగులుతుంది. లహ కర్మనిచ్చే భావి. నాకు వినిపించట్లేదు, నా ఫోన్ ఫాల్ట్ వినిపించట్లేదు. మాకు చెప్తారా ఎవరన్నా? అందరికి వినపడుతోందండి. వినిపిస్తుందమ్మా అందరికి. నిర్మల గారు నెట్వర్క్ మీరు ఒకసారి ఫోన్ ఆఫ్ ఒకసారి చూసుకోండి నిర్మల గారు. అస్తు. తో ధాతు డుదాయ ధాతు కనుమది లోపం చేసాం. యకారానికి డూకి హలంత్యం ఆది ఇంటుడవహ. ఇప్పుడు ధాతు అధికారానికి వెళ్ళి వర్తమాన లట్తో లట్ తీసుకొచ్చాం. ఓకే. లట్ లకారం లట్ లకారం లకారం పొల్లి మిగిలింది. ఏంటండి? దీనికి రూపసిద్ధి ఉందండి మహోదయ. ఏ సాయంకి అండి? ఇది ఈ సూత్రానికి రూపసిద్ధి ఉందండి. ఏ సూత్రానికి? ఇప్పుడు చెప్పిన దానికి ఆంగోదో అది ఆ సూత్రం. అదే చెప్తున్నా, అదే చూసి చెప్తున్నాను. స్లైడ్ మీద చూసి చెప్తున్నాను కదా. స్లైడ్ మీద కనిపిస్తుందా? స్లైడ్ మీద పెట్టేదండి. అదే రూపసిద్ధి చెప్తున్నాను. కనిపిస్తుందండి స్లైడ్ అందరికి? కనపడుతోందండి. పరిశిష్టంలో ఉంది కదా, ఆదత్తే ఉంది కదండి పరిశిష్టం.
అదే చెప్తున్నా. ఓకే, సో ఆదత్తే గ్రహిస్తున్నాడు. ఇప్పుడు డుదాయికి అనుమతి లోపం చేసాము, లట్టు తీసుకొచ్చాము, అక్కడ డైరెక్ట్ గా ఇవ్వలే పూర్వవర్తం చెప్పి వదిలేశాడు అనమాట. అది మనం మాత్రం భూవాదవ ధాతవ ఆదింటుడవ అలంత్యం తస్లోప అదస్లోప. మన వర్తమాన లట్టు వచ్చింది, లట్టు అనుమతి లోపం, ఇల్లు మిగులుతుంది. ఇల్లు లకార్యార్థం వచ్చిందంటే లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య అనే సూత్రం వచ్చి ఈ లకారం కర్తార్థంలో వస్తుంది అని చెప్పింది. సో కర్తార్థంలో వచ్చింది, బాగానే ఉంది. ఈ కర్తార్థంలో లకార్థంలో ప్రత్యయాలు తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయాలు వచ్చాయి? కర్తార్థంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఏమొచ్చాయి? కర్తార్థం చెప్పినప్పుడు 18 ప్రత్యయాలు వచ్చాయి. లాస్ట్ స్థానంలో లస్ అధికారులకు వెళ్తే టిప్ తస్ జిషిప్ తస్త మొత్తం 18 వచ్చాయి. ఆ 18లోంచి మనకి కావాల్సింది 1 కావాలి. ఆ 1 ఏం తెచ్చుకోవాలి 18లోంచి? దానికి ముందు పరస్మయ పదాలు 9, ఆత్మీయ పదాలు 9 డివైడ్ చేసుకున్నాం. అందులో ఏం రావాలి? పరస్మయ పదాలు కావాలన్నా ఆత్మీయ పదాలు కావాలన్నా? అప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. ఏమొస్తుంది? వచ్చి ఏమంటుందంటే ఆంగో దొనాస్య విహారనే అసలు ఆంగు పదాలు ఉన్నటువంటి అంటే పూర్వపదంలో ఉన్నటువంటి ఆ ధాతు చేత ఖచ్చితంగా ఆత్మీయ పదం వస్తాడు, ధాతు చేత ఆత్మీయ పదం అవుతుంది అని చెప్పింది. ఇది ప్రకృతి సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఇక్కడ ఆంగ్ ఉంది, ధాతు ఉంది. సూత్రంలో ఏవి ధాతు నిర్ధారించబడింది అంటే మళ్ళీ ఇక్కడ ఏవైతే చెప్పబడుతున్నాయో అవే వాటిలో మాత్రం ఆత్మీయం వస్తుంది. ఇక్కడ చెప్పనివి సూత్రంలో లేనివి ఎక్కడ రావట. ఓకేనా? ఆంగ్ ఉంది, ఏదో ధాతు నాకు రాదు. మళ్ళీ ఆంగే ఉండాలి, ధాతువే ఉండాలి. ఓకేనా? కాబట్టి అటువంటి ధాతులు చేతనే ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి సూత్రం చెప్పింది. కాబట్టి సో ఇక్కడ మనకు ఆ ఆత్మీయ పదం వచ్చింది సూత్రం నియమ ప్రకారంగా. ఆత్మీయ పదం వచ్చింది, ప్రథమ చేయబడి తా తెచ్చుకున్నమాట. తా తెచ్చుకున్న తర్వాత తింగిసి సార్ఘాతకం ప్రకారం సార్ఘాతకం పేరు పెట్టుకున్నాము పైన చెప్పిన విధంగానే. తో సార్ఘాతకం పేరు పెట్టగానే కర్తరి షప్ వచ్చేసి మధ్యలో షప్ వచ్చి కూర్చుందన్నమాట. దా షప్ తా. తో షప్ అనుమతి లోపం చేస్తాము, ఆ మిగులుతుంది. దా ఆ త. కానీ ఇక్కడ ఇది జుహోత్యాది గణంలో ఉంది కాబట్టి దానికి జుహోత్యాదిభ్య స్లు ప్రకారం స్లు అయిపోతుంది. షప్కి ఏమవుతుంది? అనుమతి లోపం చేయాల్సిన అవసరం లేదు. ఆంగ్ దా షప్ తా ఉంది కదా, ఆ షప్కి ఏం చేసింది? జుహోత్యాదిభ్య స్లుహ్. ఇది జుహోత్యాది గణంలో ఉంది కాబట్టి జుహోత్యాది గణంలో ఉండే ధాతువుకు పక్కన షప్ ఎప్పుడు వచ్చినా దానికి స్లు అయిపోతుంది. ఏమైపోతుందండి? స్లు ఒక పేరు అంతే. మనం ఆది ఇంటుడవా ప్రకారం డూకి ఇత్ అని పెట్టాం కదా, అలాగా స్లు అనే ఒక పేరు, నామకరణం, స్లు అవుతుంది చెప్పింది. స్లు అంటే ఏమిటి? ప్రత్యయ లుక్ స్లు లుపహ. ప్రత్యయానికి కనిపించకుండా స్లు అంటాము. ఏంటి? లోపం అంటే విధంగా లోపం అంటే కనిపించకుండా లోపం అంటాం, అలాగనా స్లు అంటే ఏమిటి? ఎవరికైతే స్లు అని చెప్పావో, ఇప్పుడు జుహోత్యాది గణంలో ఉండే ధాతు పక్కన షప్ ఉంటేనా దానికి స్లు అవుతుంది అని చెప్పాం. స్లు అంటే ఏమవుతుంది? ప్రత్యయ లుక్ స్లు లుపహ. దానికి ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని స్లు అంటాము. ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని ఏమంటాము? స్లు అంటాము అని చెప్పి సూత్రం చెప్పింది. అంటే స్లు అంటే అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. మనం అంటుంటాం కదండి, మీరు కబడ్డీ ఖోఖో ఆడేదండి, ఖో అంటే ఏమిటి? పరిగెత్తాలన్నమాట, కలిసి ఉండకూడదు. అలా ఇక్కడ స్లు అంటే ఎంత అవుతుంది? అది పరిగెడుతుంది, అంటే కనిపించకుండా పోతుంది. ఓకే, సో ఇక్కడ షప్ కు స్లు చేసామంటే కనిపించకుండా పోయింది అన్నమాట. అందుకే ఆంగ్ దా త స్లు అని చెప్పి వెళ్ళిపోయింది అన్నమాట. ఇక్కడ ఆంగ్ దా త. ఓకే, సో ఇప్పుడు ఈ స్థితిలో స్లు చేసామన్నమాట. మన ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం ముందే అయిపోయింది. ఎక్కడ? ఆత్మీయ పదం వచ్చిందన్నమాట. స్లు చేసిన తర్వాత పేపర్ పరిశీలన మార్చండి లలిత. సో ఇప్పుడు స్లు చేసుకుని ఎలా వస్తే స్లవ్ అనే సూత్రం వచ్చిందండి. నువ్వు ఎక్కడైతే స్లు చేశావో అటువంటి సందర్భం పక్కన ఉంటేనా ధాతుకు 2 అవుతాయి. ఏం చెప్పండి? ఇప్పుడు మనకి ఆంగ్ కూడా ఆంగులో గకానికి హలంత్యం చేత అయిపోతుంది. ఆంగులో ఉండే గకారానికి హలంత్యం తస్య లోపహ అదస్య లోపహ చేసేస్తాం. ఆ దా త మరియు దాకి తాకి మధ్యలో షప్పుకు స్లు చేసాం. స్లు అంటే కనిపించం చేసాం. ఆ స్లు అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. కానీ ఆ ప్రత్యయం లోపమైనప్పటికీ కూడా ప్రత్యయం యొక్క లక్షణం అక్కడే ఉంటుందన్నమాట. కనిపించకపోయేంత మాత్రం అది దాని అస్తిత్వం నష్టం కాలేదు, దాని యొక్క లక్షణం అక్కడే ఉంటుందన్నమాట. అందుకే స్లవ్ పరత దాని లక్షణం స్లవ్ పక్కనే ఉంది కదా, దాకి పక్కనే ఉంది కదా. అది స్లవ్ ఎక్కడ స్లు చేసామో అంటే స్లు చేసినట్టు స్థితి పక్కన ఉంటే గినా దాని లక్షణం పక్కన ఉంటే గినా వెంటనే ధాతుకు 2 అవుతాయి. స్లవ్ పరత ధాతు ద్వే భవతః. స్లవ్ పరత ధాతు ద్వే భవతః. ధాతుకు 2 అవుతాయి.
అని చెప్పింది. సో రెండు ఎట్లా అవుతాయంటే ఏ సూత్రం ప్రకారంగా అవుతాయంటే దాని స్పష్టత కోసం ఏకాచో ద్వే ప్రథమస్య సూత్రం తిప్పిరండి. ఏకాచో ద్వే ప్రథమస్య అంటే ప్రథమస్య ఏకాచ ద్వే భవత. ప్రథం ఏకాచుకు చూడు అంతిమ పదము మొట్టమొదటి రెండు కలిపాం. ప్రథమస్య ఏకాచ ప్రథం ఏకాచుకు ద్వే భవతదా. ఇక్కడ ఏంటి దాతులో దాతులు తీసుకోవాలి. దాతులు ఒకే అచ్చు ఉంది, అది ప్రథమ అచ్చు కూడా. తో ప్రథమస్య ఏకాచో ద్వే ప్రథమస్య ప్రకారం ఉంది. ప్రథమ ఏకాచుకు ద్వే రెండు అవుతాయి. ప్రథమ ఏకాచుకు ఏమవుతాయి? రెండు అయిపోతాయి అన్నమాట. అందుకే ఆ దా దా త ఆ దా దా త వచ్చేసిందండి. ఇంతకు ఓకేనా? ఇప్పుడు అలా నృత్యం చేసిన తర్వాత పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చిందన్నమాట. నువ్వు ఎవరికైతే నృత్యం చేశావో అందులో మొట్టమొదటి దానికి నువ్వు అభ్యాసం అని పేరు పెడతాను. పూర్వోభ్యాస. నువ్వు ఎవరికైతే ఎత్ర ద్వే భవత తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. నువ్వు ఎవరికైతే రెండు చేశావో దా దా ఆ తా అని చెప్పి దా దా తా అని చెప్పి ఆ రెండిట్లో మొట్టమొదటి దానికి నేను అభ్యాసం అని ఒక పేరు నామకరణం చేస్తాను, అభ్యాసం పేరు పెడతా అని చెప్పి పేరు పెట్టిపోయింది. ఎవరికి? దాకి. అర్థమైందా? దా దా త దా దా త అభ్యాసం పేరు పెట్టుకున్నాం. ఎందులో? మొట్టమొదటి దానికి. చూడండి. తో అభ్యాసం పేరు పెట్టడం అంటే అభ్యాసం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? నామకరణం చేసిపోయింది అంతే. అది ఎక్కడైతే ధాతు రెండు అవుతాయి అందులో మొట్టమొదటి ధాతుకు అభ్యాసం పేరు పెట్టుకుంటాము. అభ్యాసం పేరు పెట్టిన తర్వాత వెంటనే ఏమొచ్చింది? హ్రస్వః. ఏమొచ్చింది? హ్రస్వః అని సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? నువ్వు ఎవరికైతే అభ్యాసం అని పేరు పెట్టావో అందులో దీర్ఘం ఉంటే గిన నేను దానికి హ్రస్వము చేస్తాను అని చెప్పింది. ఏ సూత్రము? హ్రస్వః. ఏం చెప్పిందండి? హ్రస్వః. దీని యొక్క అర్థం ఏంటి? నువ్వు ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టావో ఆ అభ్యాసంలో దీర్ఘం ఉంటే దానికి నేను హ్రస్వం చేస్తాను. ఏదైనా కానీ దీర్ఘం ఉంటే దానికి హ్రస్వం చేసిన దీని అంత అంతే. అభ్యాసంలో దీర్ఘం కనిపించింది అనుకో, అది ఆ కావచ్చు, ఆ కావచ్చు, ఈ కావచ్చు, ఈ కావచ్చు, ఊ కావచ్చు, ఏదైనా ఉండి దీర్ఘం ఉంటే దానికి హ్రస్వం చేస్తుంది. ఇక్కడ మనకు ఏముంది? ద్విత్వం చేసాం కదా దా దా అని. అందులో మొట్టమొదటి దానికి ఏం పేరు పెట్టాం? అభ్యాసం పేరు పెట్టాం. ఇప్పుడు అభ్యాసంలో ఉండేదానికే హ్రస్వం చేస్తుంది. ఇప్పుడు అభ్యాసం అంటే అభ్యాసం ఎవరికైతే దాన్ని చూస్తామంట. దాని పక్కన దా ఉంది, దానికి చూడం. ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టామో దాంట్లో ఏమంటే హ్రస్వం చేస్తాం. అందుకే దా దీర్ఘం ఉంది కదా దానికి హ్రస్వం దా అయిపోతుంది. ఆ ద దా త ఆ ద దా త. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? ఏ రూపం తయారు చేయాలి? మన లక్ష్యము ఆ దత్తే తయారు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దత్తే. ఇప్పుడు మనకేంటి? ఆ దా దా తాలో ఇప్పుడు ఆ దీర్ఘం ఉంది, ఆంగ ఉపసర్గం అంటే ఆ ద దా త ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థితిలో తకారం అనేది ఆత్మీయపద ప్రత్యయం కదా. తా అనేది దా ధాతు, దాని అభ్యాసము, దాని పక్కన ఉండే దా ధాతు, దాని పక్కన తా ప్రత్యయము. ఇప్పుడు తా ప్రత్యయం అనేది అపిత్ సార్ధాతుకం గిత్తువత్ భవతి. తా అనేది అపిత్ సార్ధాతు ప్రత్యయం అంట. అపిత్ సార్ధాతు ప్రత్యయం అవుతుంది గిత్తువత్ భవతి. అది గిత్తికి సమానంగా అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? అపిత్ కదా, దాని పిత్ కాదు, అందులో పక్కన ఎత్తి చేయలేదు. ఆ ప్రత్యయం తకాల స్థానంలో తకాలం వచ్చిందన్నమాట. అందులో పిత్ కాదు, మన చెప్పుల విధంగా పక్కన ఎత్తి చేసిన అట్లా చేయలేదు అన్నమాట. కాబట్టి అపిత్ సార్ధాతుకం గిత్తువత్ భవతి. కాబట్టి తకాలము గిత్తువత్ అయిపోయింది. ఏమైపోయింది? గిత్తువత్ చేశాం. ఎవరికి? తకారానికి. సో సార్ధాతుకం ప్లస్ అది అపిత్ కాబట్టి గిత్తువత్ అయిపోయింది. అంటే గకాన్ని ఎత్తి చేసిన విధంగా భావించాం. సో అలా చేయడం ఏం లాభం వచ్చింది? వెంటనే స్నాభ్యస్తయోరాత. స్నాభ్యస్తయోరాత మనం కూడా ఉపయోగించాం. నిన్న స్నాలో ఉండే ఆకారం లోపం చేసి ఇదేమంటుంది? స్నానం ఉండాలి లేదా అభ్యస్తయో ఆత. అభ్యస్తాన్ని పేరు పెట్టిన దానికి అభ్యస్తాన్ని పేరు పెట్టిన దానికి పక్కన దీర్ఘం ఉంటే, దీర్ఘ ఆకారం ఉంటే దానికి ఏమవుతుంది? దీర్ఘ ఆకారానికి లోపం చేస్తుందంట. స్నాభ్యస్తయో అభ్యస్తయో ఆత స్నాభ్యస్తయోరాత. అర్థమైందా? అంటే స్నాలో ఉండే ఆకారానికి అభ్యస్తయో అభ్యస్తంలో ఉండేటువంటి ఆకారానికి అభ్యస్తం ఎందుకు పెట్టండి? అభ్యస్తం ఎక్కడ దదా అయిందండి. అంటే అభ్యస్తం పెట్టడానికి పక్కలో ఉండేటువంటి ఆకారానికి అభ్యస్తయో
ఆతహ అంటే అభ్యస్తాయి పక్కన ఉండే ఆకారం ఎక్కడైతుంది దానికి ఏమవుతుంది లోపం అవుతుంది. ఇక్కడ మనం అభ్యస్తం పేరు పెట్టినామా పూర్వభ్యాస ప్రకారంగా ముందు దానికి అభ్యస్తం పేరు పెట్టాం కదా. ఉభయ అభ్యస్తం అని పేరు పెట్టుకున్నాం రెండింటికి కలిపేసేసి దా దద. ఏంటండి ఉభయ అభ్యస్తం కదా, రెండు కలిపి దా కలిపి అభ్యస్తమైనాయి. రెండు కాదు, పూర్వంలో ఉన్నదే కదా, పూర్వంలో ఉన్నదానికి అభ్యాస సంజ్ఞ. పూర్వంలో దానికి అభ్యాసం కదా, మొదటి దానికి అభ్యాసం అండి. ఆ మొదటి దానికి అభ్యాసం అవుతుంది, రెండు కలిపి అభ్యస్తం అవుతుంది అనుకుంటున్నా, ఉభయ అభ్యస్తం అని. అంటే రెండింటికి కూడా అంటే దీనికి అభ్యస్త సంధ్య వచ్చింది. అభ్యాస అంటే అభ్యాస సంధ్య అనమాట. 6 4 112. అంటే ఆ దా అంతవరకు కలిపి అభ్యస్తం అయిపోయింది అనుకుంటున్నాను. నేను మొత్తం అభ్యస్తం మనం ఉభయ అభ్యస్తం తీసుకోవాలి అంటే ఆ అనువృత్తి వస్తుంటుంది. చూడండి, స్నా ఇత్యేతస్య అభ్యస్థానం అంగానాం చ అకారస్య అంటే మొత్తం అయిపోతుంది. ఏ రకంగా అయిపోతుంది అభ్యస్తంగం అంటే అభ్యస్తం పెట్టి అంగం ఉండాలంట. అంటే అటువంటి అంగం ఎందుకు వస్తుంది? ఇక్కడ తా ప్రత్యయం అండి. మన దగ్గర ఏముంది వచ్చేసరికి తాకి ముందున్నది అంగం అవుతుంది తా వలన ప్రత్యయం. కాబట్టి తా ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఆ ప్రత్యయ పదత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి. పూర్వస్య అంగ సంజ్ఞ భవతున్నప్పుడు ఏం చెప్పి మొత్తం వచ్చేసింది. అక్కడ అభ్యస్తం పక్కన ఉన్నటువంటి దావుడు వచ్చేసింది, మొత్తం వచ్చింది. అభ్యస్తం ఉన్నటువంటి అంగం కావాలంట. ఇక్కడ మనకి అభ్యస్తం పూర్వభ్యాస అభ్యస్తం పెట్టిన కదా అభ్యస్తం అంట. అటు అంగం ఉంటే ఆ అంగంలో ఆకారానికి హ్రస్వం అవుతుంది, లోపం అవుతుంది. ఉభయ అభ్యస్తం కాదు కదా, ఉభయ అభ్యస్తం వేరే చోట వస్తుంది. ఓకేనా? ఇక్కడ దీర్ఘంలో అభ్యస్త అంగం తీసుకున్నామట. అంగంలో అంటే అంగం ఎందుకు పేరుస్తుంది? తదాది ప్రత్యయంగం ప్రకారంగా పూర్వంలో ఉండేదానికి అంగ సంజ్ఞ ఉంది. కాబట్టి ఆ పూర్వంలో ఉండేదానికి మొత్తం వచ్చేసింది. కాబట్టి ఆ అంగంలో అభ్యస్తం పేరు పెట్టామంటే అటువంటి అభ్యస్తం పేరు పెట్టిన అంగం ఏదైతే ఉందో ఆ అంగంలో ఉండే దీర్ఘ ఆకారానికి లోపం చేస్తాము, అందుకే లోపం అయిపోయింది. ఓకే, అందుకే ఆ దాలో ఉండే ఆకారం లోపం, ఎందుకంటే ఓన్లీ హలంత మిగిలింది. ఇప్పుడు ఖరిచ అని సూత్రం వచ్చి ఆ తాకి ముందు దకారం హలంత దకారానికి ఏమైపోయింది? ఖరిచ. ఖరి పదత తా అనేది ఖరి ప్రత్యాహారం వస్తుంది, తా ప్రత్యయం ఖరి ప్రత్యాహారం వస్తుంది. అది పక్కన ఉంటే ముందున్నటువంటి జల్లుకి అంటే దకారానికి హలంత దకారానికి ఏమవుతుంది? హలంత దకారానికి తకారం వచ్చేస్తుంది అంటే ఏమొస్తుంది? తకారం వచ్చేస్తుంది. అందుకే డబల్ తకారం అయిపోతుంది. అందుకే ఆ దత్త అయిపోయింది. మళ్ళీ ఇది ఆత్మీయ పద ప్రత్యయం కాబట్టి తిత ఆత్మనే పదానాం తేరే. ఆత్మీయ పద ప్రత్యయంలో అంతిమ ఆకారానికి నేను అంటే టీ భాగానికి, టీ అంటే అచోంత్యాది అచ్చుల్లో అంతిమచ్చు ఏదైతే ఉందో ఆత్మీయ పదంలో దానికి నేను ఏకారం చేస్తాను. ఏకారం చేస్తే ఆ దత్తే అయిపోయింది. ఏమైపోయింది? ఆ దత్తే అనే రూపం సిద్ధించింది. ఆచార్య ఖరీచాలో అది అన్ని నిమిత్తం కదా, కర్ర అనేది. కర్ర అనే లెటర్ ఏమో అది కర్ర లెటర్ లోనేమో తా ఉంది, అవి వచ్చేసింది. దాంట్లో దకారం తకారం అంటే కనుక అక్కడ స్థానం ఏంటంటే దాని ఆదేశం ఏంటండి? దకార స్థానంలో తకారం వచ్చింది అని అంటే దేని వల్ల వచ్చింది? ప్రత్యాహారం వల్ల. ఏ ప్రత్యాహారం వల్ల వచ్చింది? చర్ ప్రత్యాహారం వల్ల వచ్చిందా? नहीं खरीपतः जलां चर आदेशो भवति. जलां चर ओके चर आदेशः भवति. ओके जलां जलस्थाने चर आदेशम् అవుతుంది. खरीपतः जल వర్ణము దానికి చర్ వస్తుంది. చర్లో ఇది వస్తుంది తకాలం కదా, వచ్చిందండి, అర్థమైంది. అందుకే ఆ దత్తే వచ్చేసింది. ఓకేనా జీ? ఇంకా ఇందులో సందేహం ఉందా? స్పష్టమైంది ఇప్పుడు ఆ దత్తే ఎలా తయారైందో? ఓకే అండి, నెక్స్ట్ చూడండి, పరిశీలనలోకి వచ్చేయండి. ఇది మీకు స్పష్టమైన రూపసిద్ధి. స్లవ్ చేయడం వల్ల మనకు దిత్తం వచ్చింది. ఇది ముఖ్యమైనది, గమనించాల్సింది. దిత్తం చేసుకోగానే మనకి దిత్తం ముందు దానికి అభ్యాసం ఇప్పుడు పెట్టాము, అభ్యాసం చేయాల్సిన పనులు చేసుకున్నాము. తర్వాత సొత్తం వచ్చేసి
అంటే ఏ సూత్రం వచ్చినా కండిషన్స్ ఉంటాయండి. కండిషన్స్ ఉంటే సూత్రాలు పనిచేస్తాయి, లేకపోతే పనిచేయమండి. ఏ ఒక్క లక్షణం లేకపోయినా సూత్రం వచ్చి పనిచేయదు. ప్రతిదీ కారణపూర్వకంగా వచ్చి పనిచేస్తున్నాడు. అన్ని ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క దాయత్వం ఇచ్చేసాం. ఎవరి దాయత్వం యొక్క లక్షణాలు వచ్చినాయంటే ఆ సూత్రం ఆటోమేటిక్ వచ్చి పనిచేస్తున్నాం అంట. లేకపోతే ఏ సూత్రం రాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాయత్వం చెప్పిన తర్వాత ఎవరికి ఏ పని చెప్పామో ఆ లక్షణం వచ్చిందో ఆ టైంకి అది వచ్చి పని చేస్తున్నాం అంట. అన్నీ ఉండాలన్నమాట. అది అందుకే మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. తో విద్యాం ఆదత్తే, ఓకేనా, అంటే విద్యను పొందుతున్నాడు, ఓకేనా. అక్కడ ఏం చెప్పుకున్నాం మనం? విద్యాం ఆదత్తే అంటే గ్రహిస్తున్నాడు, పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు రెండు ఒకటి. విద్యను గ్రహిస్తున్నాడు లేదా పొందుతున్నాడు. ఓకే, ఇది మన రూపశుద్ధి చూసాము. నెక్స్ట్ చూడండి. ఆంగో దునాసి విహరణ చెప్పా. ఆంగు పూర్వంలో ఉన్నటువంటి ధాతువుకు మనం తీసుకోవాలి. అదేవిధంగా ఆసి విహరణ అర్థం ఉండకూడదంట. అంటే ముఖము ఓపెన్ చేసి చెప్పే అర్థం ఉండకూడదంట. ఇక్కడ మనకు అట్లా ఉందా? విద్య గ్రహిస్తున్నాడు అంతే. ఓకే, అందుకే ఇక్కడ లేదు కాబట్టి మనకు ఆ నియమ ప్రకారంగా ఆత్మీయపదం అయిపోయింది. దానికి ఆదత్తే రూపం వచ్చేసింది. అస్తు. నెక్స్ట్ రూపం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మహోదయ, ఇక్కడ ముఖ కోల్న అర్థం లేదంటే ఎలాగండి అర్థం చేసుకోవాలి? ఏంటట్లా? అనాస్య విహరణి అన్నారు కదా, అది ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? అంటే ఆస్య విహరణ ఉన్నట్టు ఆత్మీయపదం కాదు, అక్కడ పరస్పరం అవుతుంది. అవును, ఇప్పుడు ఉదాహరణలో ఎలా వచ్చింది అది అని? ఉదాహరణ ఇలా వస్తుందని. ఉదాహరణలో అనాస్య విహరణి అర్థం ఎలాగొచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు మన ఉదాహరణ ఉండకూడదు చెప్తా, నిషేధిస్తున్నాం. ఉండకూడదు, ఇక్కడ ఉన్నది ఇవ్వలేదు, లేనిది ఇచ్చారు ఉదాహరణ. అనాస్య విహరణ లేనిది ఇచ్చారు ఉదాహరణ ఇక్కడ. అంటే ఆస్య విహరణే లేదు అంతే కదా, ఆస్య విహరణ లేదు. లేదు లేని ఉదాహరణ ఇచ్చాయన్నమాట, ఉన్న ఉదాహరణ ఇవ్వలేదు. అర్థమైందా? అది ఇచ్చామాట. నోటిని తెరవడం అనే అర్థం అంతే కదండి. చెప్పండి. ఈ ముఖం తెరిచేదా చెప్పండి, తెరవట్లేదు అన్నారు. ముఖం తెరిచేదానికి ఏ అక్షరాలు వస్తాయి అనేది కొద్దిగా చెప్తే క్లారిటీగా ఉంటుంది. ముఖం తెరిచేది అక్షరాలా? అన్నిటికీ నోరు తెరవాలి కదండి. అంటే మకారం అయితే అని అది ముఖం తెరవం కదా. అంటే గురువు గారు చెప్పింది ఎదురు ప్రశ్నలు వేయకుండా గ్రహిస్తున్నాడు అనమాట. విద్యను అట్లా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. అది కాదు, అది కాదు. పార్వతి గారు వృత్తిపూర్వకమైనటువంటి సమాజం చెప్పారు. గురుగారికి ఎందుకు చెప్పకుండా తోచిందండి అట్లా అట్లా ఏమో స్థితి అని మారు మాట్లాడకుండా గ్రహించే స్థితిలోనే ఉన్నాడు అనమాట. నోరు మూసుకుని వింటున్నాడు కూడా అనుకోవచ్చేమో కదా. ముఖము అంటే ఖండించగలుగుతారో చెప్పండి. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. ముఖము జ్ఞానేంద్రియాలు అన్ని ఉన్నాయి కదా ముఖంలో. మామూలుగా అని అని అంటుంటాం కదండి, అలా అనుకుంటా. గురువు గారు పొద్దున పూట చెప్పే క్లాస్ లో పరమాత్మ నలుగురు ఋషులకి వేద జ్ఞానాన్ని అందజేస్తుంది కదా. వాళ్ళని పుస్తకాలు పెట్టి చదువుకున్నది కాదు కదా, వాళ్ళలోకి ఆ గ్రహింపుని ఇచ్చారు. వినిపిస్తుందండి? చెప్పండి. ఇప్పుడు నేను పుస్తకం చూస్తున్నాను, మీరు చెప్పండి. చెప్తున్నారు వారు ఉదాహరణ అడిగారు కదా, దాని ప్రత్యుదాహరణ అది చెప్తున్నాను. పుస్తకం చూస్తున్నాను, మీరు చెప్పండి ఏదో చెప్తున్నారు. ఉదయము ఈ వేదాలకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని ఆ నలుగురు ఋషులకి ముందర ఆయన ఆ జ్ఞానాన్ని
ఇచ్చారు కదండి, అది ఇట్లా నేర్చుకోవటం కాదు కదా, వాళ్ళ లోపలికే అది ప్రవేశపెట్టారు. వాళ్ళ అంతఃకరణంలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ముఖం ఓపెన్ చేయక ఎంత ఉదాహరణ చెప్పారు. ముఖం ఓపెన్ చేయకుండా విచారణ ద్వారా తెలుసుకునేది కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారానే విచారణ చేసి తెలుసుకోగలం కాబట్టి బహుశా హాస్యం అనేది ఎట్లా చెప్తుంటారేమో. ముఖం ఓపెన్ చేయలేదు కదా. బ్రహ్మ జ్ఞానం అనేది మామూలుగా ఇదయ్యేది కాదు కదా, స్వానుభవం ద్వారానే తెలుసుకోవాలి అనుకో. ప్రత్యక్ష ప్రమాణం అనేసరికి జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం అని అంటే బ్రహ్మ జ్ఞానం, అట్లా తీసుకుంటే బాగుంటుందేమో. ఆంగ్ పూర్వ పర్టికులర్ ధాతువుకి మాట్లాడుతున్నాం కదా, మిగిలిన వాటికి ఏం కాదు కదా. దా ధాతువుకి ఆంగ్ పూర్వ, దాని పక్కన అనాస్య విహరణే అది నిమిత్తం. స్పెషల్ గా తయారు చేశారు. నేను అనుకోవటం శిక్షాలో ఏదో వస్తుంది అనుకుంటా, నోట్ తెరవకుండా మాట్లాడే పదాలతో. ఓకే అండి, సోమనాథ్ గారు రేపు చూస్తాను. పుస్తకం కనిపించడం లేదు నాకు, లోపల ఉండాలి. అలాగే అలాగే రేపే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చెప్పిన తర్కం మీద మంచి ఆ ఊహ పెట్టారు. దీనికి ఏమైనా ఖండించగలుగుతుందా? ఒకటి, ఈశ్వరుని యొక్క ద్వారా ప్రదత్తమైనటువంటి అంతఃకరణలో జ్ఞానం ప్రవేశింపజేసామా? అక్కడ ముఖం ఓపెన్ చేసామా? లేదు. అందుకని కానీ ఆత్మపదం ఉపయోగించామట. అదే ప్రయోగం తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ ఈ కండిషన్ లో ఒక ఆంగ్ ఉండాలి, దా కండిషన్ ఉండాలి, అప్పుడు కనుక అందుకనేసి ప్రత్యుదాహరణ కూడా అక్కర్లేదు, కట్ చేసేసేయచ్చు ఇక్కడే. ఊహ చాలా బాగుంది. అంటే మన పూర్వపక్షిని ఇటువంటి ప్రశ్నలు మహాభాష్యం కాశకత ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. మీరేం చెప్పారు? ముఖం ఓపెన్ చేయకుండా వర్ణాలు ఏమైనా ఉండాలి. ఇప్పుడు హాస్యం అంటే ముఖం ఓపెన్ చేయకుండా అటువంటి ఏం చెప్పగలుగుతామండి? సో దేకో ఇక్కడ పరమాత్మ డైరెక్ట్ గా ఇచ్చే సాక్షాత్కారం చేశారు. గురువులు ఏం చెప్పారు? నిజంగా ఏం ఎదురు ప్రశ్న చేయకుండా వారు అన్ని గ్రహిస్తూ ఉంటారు, పిల్లలు, స్టూడెంట్లు, విద్యార్థులు. అలాగా అంటే మనం ఏదో ఒకటి శబ్దంతో శబ్దాన్ని ఎలా ఖండించాలి అంటే వాద వివాదం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ఖండించాలి. మీకు న్యాయదర్శనం చెప్తాను. న్యాయదర్శనం చెప్పినప్పుడు ఇంకా వాద వివాదం అనేది వితండ వంటివి, జల్పం అంటే ఎట్లా పూర్వపక్షి ఏ రకంగా మనిషిని మాయ చేస్తాడు, ఏ రకంగా రకరకాల ప్రశ్నిస్తాడు, అవి ఇంకా రోచకంగా ఉంటుంది. అస్తు ఏదో పార్వతి గారు చెప్తున్నారు. జీ చెప్పండి. మరి యోగులు కొంతమంది మాట్లాడకుండానే వారిని చూసే ఆచరణ చూసే నేర్చుకుంటూ ఉంటారు కదా విద్యని. జీ జీ అవునండి. ప్రతిసారి మాటలతో పని ఉండదు కదా. జీ అవునండి, యోగి అసలు మాట్లాడాలి. చాలా మంది అలాంటి స్థితిలో అట్లా ఉపయోగిస్తారేమో. జీ జీ ప్రయోగం కావాలి మనకు. ఆత్మీయ పదం చూపించాలన్నమాట. ప్రయోగం చూడు, ఇక్కడ ఆత్మీయ పదం వచ్చింది, ఇక్కడ అనే పరస్పరం వచ్చింది, ఇక్కడ ప్రయోగం లేదు కాబట్టి, ఇక్కడ ముఖం ఓపెన్ చేయకుండా ఉండే సందర్భం ఉంది కాబట్టి పరస్పరం వచ్చింది అని చెప్పి మనం చూస్తాం అనమాట. చూస్తా అదే ఉదాహరణ చెప్తాను మీకు, ఓకేనా? అట్లా మనకు ఆలోచనలు భిన్న అట్లా యుక్తిపూర్వకంగా ఆలోచనకి మనకు మైండ్ వ్యాఖ్య ఇలా నేర్పిస్తుంది. అన్ని రకాలుగా ఆలోచిస్తాం అన్నమాట. ఓ ఇలా చెప్పొచ్చు ఇలా చెప్పొచ్చు ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించారు చూడండి మీరు. అట్లా ఇది సంపూర్ణంగా మనకు ఈ 4000 సూత్రాలను ఒకసారి మనం అవలోకనం చేశామనుకోండి, మన బుద్ధి సూక్ష్మంగా విషయాన్ని గ్రహించడం కోసం సామర్థ్యం పెంచుకుంటామండి. సూక్ష్మ విషయాన్ని గ్రహిస్తున్నామట. అస్తు తో చూద్దామండి నెక్స్ట్ అది రాబోయే కాలంలో. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూడండి, అది మీకు ప్రత్యుదాహరణ రేపు చెప్తానండి. ఓకే. క్రీడో అనుపసంపరిభ్యశ్చ ఇక్కడ ఉపసర్గలు భిన్నంగా వచ్చాయి. క్రీడో అను సంపరిభ్యశ్చ. క్రీడ పంచమీభక్తి ఏకవచనం, అను సంపరిభ్య పంచమీభక్తి బహువచనం. ఇక్కడ 2 పదాలుగా విడగొట్టున్నారు సూత్రాన్ని. క్రీడ పంచమీభక్తి ఏకవచనము, అను సంపరిభ్య పంచమీభక్తి బహువచనం. మన సూత్రార్థం చెప్పుకుని ఇక్కడ నియమాలు చెప్పుకున్నాం. పంచమి అంటే వెళ్ళిపోతే దాన్ని పక్కనే పని చేసుకుంటాం, షష్ఠి దాని స్థానంలో, సప్తమి దాని ముందుకు. ఓకేనా? ఇక్కడ అన్ని పంచమీభక్తి దాని పక్కనే పని జరుగుతుంది. మనకు ఆ పని చూపిస్తున్నాం. చూడండి, అనుసంపదిభ్య క్రీడ స్పష్టంగా ఉంది. అనుసంపదిభ్యంలో పదాలు కొన్ని కలిసే ఎక్కువగా ఉన్నాయి. ఏంటి అవి? అనుసంపదిభ్యం అంటే ఇప్పుడు ఇది చెప్తున్నది ఇక్కడ సమాసంలో. అనుశ్చ, సంచ, పరిశ్చ 3 ఉపసర్గాలు ఉన్నాయి. అను ఉపసర్గము, సం ఉపసర్గము, పరి ఉపసర్గం. అందుకే అనుశ్చ, సంచ, పరిశ్చ, అనుసంపరయ.
అను సంపరయ. మూడు కలిపితే ఏమవుతుంది? అను సంపరయ అయిపోయింది. తేభ్య అను సంపరిభ్య ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది. అంటే అణుకి ఉంది, సముకి ఉంది, పదికి, అన్నిటికీ ప్రాధాన్యత ఉంది. ఎక్కడ ఏ ఉదాహరణ ఉపయోగించుకుంటాం అక్కడ వాటికి ప్రాధాన్యత చూపిస్తాం. అస్తు. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. అనువృత్తి మనకు పైనుంచి ఇక్కడ ఆంగ కూడా అనువృత్తి వస్తుందండి పైనుంచి. ఆత్మపదం ఎలా వస్తుంది? ఇక్కడ ఆంగ్ కూడా ఉండాలంట. ఆంగ్ ఉపసర్గం ఇక్కడ తీసుకున్నాడు. అను సం పది ఈ మూడు ఉపసర్గాలు కాకుండా ఆంగ్ అనేది కూడా తీసుకునేది ఇక్కడ. ఆంగ్ ఉపసర్గం కూడా తీసుకునేది ఇక్కడ. ఓకే, చూడండి సూత్రాలను చూడండి. అను సం పరి ఇత్యేవం పూర్వా, ఇతి ఏవం పూర్వాత్, ఈ పూర్వంలో ఉంటే ఇత్యేవం పూర్వాత్ ఆంగ్ పూర్వాచ, ఇంకా ఆంగ్ పూర్వంలో ఉన్నా కూడా. చ అంటే చకాంచిన ఇంకా, అంటే అణు అన్న ఉండాలి, సమ్ అన్న ఉండాలి, పరి అన్న ఉండాలి, లేదా ఆంగ్ పూర్వాత్, ఆంగ్ పూర్వాచ క్రీడ ధాతు. ఏ ధాతు? క్రీడ ధాతు అంట, ఆట ఆడే అర్థంలో. క్రీడ ధాతు ఆత్మనేపదం భవతి. క్రీడ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. ఓకేనా? చూడు ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? సూత్రాలు కంఠస్థం చేసినప్పుడు మనకు తెలుస్తుందండి ఎక్కడెక్కడ అనేది. లేకపోతే ఇవన్నీ అక్కడ వస్తుంది వి పరా వచ్చినప్పుడు జీ ధాతు చేత, అంతకన్నా ముందు ఇంకో రకంగా ఇంకా భిన్న భిన్న చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే మనం అందుకే ఈ అష్టాది కంఠస్థం చేసినప్పుడు మనకు సులభం అవుతున్నాడు. అష్టాది కంఠస్థం ఉంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిన 4 సూత్రాలు కంఠస్థం ఉంటే ఈ మహాభాష్యము, కాశిక, ఈ ధాతువృత్తి మొత్తం నీ కంఠంలో ఉన్నట్టే అనమాట. ఎందుకంటే దాని వ్యాఖ్యానం అంతా దాంట్లో సూక్ష్మంగా ఆలోచించే శక్తి దాంట్లో ఉంది. సూత్ర రూపంలో ఇచ్చామంట. ఇవన్నీ అర్థం దాంట్లో దాగి ఉంటుందండి. క్రమంగా నీకు అష్టాధ్యాయి మొత్తం కంఠస్థం ఉంటేనా అనువృత్తి తెలుస్తుంది పైనుంచి ఏమొచ్చిందని చెప్పి. మా ఆచార్య ఇప్పుడు మొన్న మనం ప్రారంభంలో మేము పిలిపించాం కదా, 4 సార్లు వచ్చారు ఆయన. అష్టాధ్యాయ ఓన్లీ సూత్రాలు ముందు పెట్టుకుని ఇదంతా వ్యాఖ్యానం చెప్పుకుంటూ వస్తాడు. అక్కడే పద విభాగం చేస్తారు, అక్కడే సమాసం చెప్తారు, అక్కడే దాని సూత్రాలను చెప్తారు. అనువృత్తి పైనుంచి తీసుకుంటూ వచ్చి ఉదాహరణ దాంట్లో ఉంటాయి. ఉదాహరణ తీసుకుని అట్లా దీన్ని బేస్ చేసుకుని ఏదో ఉదాహరణ చెప్పి నిలో ఉండేది చెప్పాల్సిన అవసరం లేదు. మన క్రీధాతుని ఉపయోగించి ఏదని చెప్పొచ్చు అన్నమాట. అలాగా అష్టాధ్యాయం చూసే మొత్తం అంతా వ్యాఖ్యానం చెప్పేవాళ్ళని మొదట్లో. ఇప్పుడు మనకి ఇవన్నీ మన బుద్ధి మందగించిపోయింది కాబట్టి ఇన్ని పుస్తకాలు అర్థం చేసుకోవడం కోసం ఇంత పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు చదువుతున్నామంట. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఇంకా లఘు సిద్ధాంతం, సిద్ధాంత కౌముది, ఇంకా బాల మనోరమ, ప్రౌఢ సిద్ధాంత కౌముది రకరకాలుగా మనం చదువుతున్నాం. నువ్వు చూడు ఒక చిన్నదాన్ని అర్థం చేసుకుని ఎన్ని బుక్కులు రాయాల్సి వచ్చిందో. సింపుల్ గా అర్థం చేసుకుంటూ పోతే క్రమ పద్ధతిలో ఉండేదాన్ని అర్థం చేసుకుంటూ పోయేదానికి మనం ఇంకా సమస్యను పెంచుకుంటూ పోతున్నాం అంట. మనం ఏమనుకుంటే సరళంగా ఉంటుంది. ఆ సరళ కోసం 4 పుస్తకాలు రాల్సింది. ఒక పేజీ అయిపోతే 4 పేజీలు రాల్సి సరళంగా చెప్పడం కోసం. దానికి గౌరవం పెరిగిందా తగ్గిందా? గౌరవం పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు. అంటే మనం అత్యంత సరళం అంటే కఠినం అయిపోతుంది కానీ తగ్గడం లేదన్నమాట. ఇప్పుడు సంస్కృత భారతి వాళ్ళు ఏం చేశారండి? సంస్కృత భారతి వాళ్ళు కాదు, మొత్తం మన బ్రాహ్మణులు ఆది కాలం నుంచి మన వేదాలు రక్షించడం కోసం ఏం చేయాలి? ఇది వేదాలు శృతి రూపంలో ఉంటే అర్థం చేసుకోలేకుండా అని చెప్పి 4 బ్రాహ్మణ గ్రంథాల ముందు చెప్పినట్టున్నాడు. అవి అర్థం చేసుకునే లేకపోతున్నా అని చెప్పి 4 ఉపవేదాలు, అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నా అని చెప్పి మళ్ళా వేదాంగాలు, శిక్ష, కల్పి, వ్యాకరణం, నిరుక్తి, సంధి, శాస్త్రం అని చెప్పి ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ ఏం చేశారు? 4 ఉపవేదాలు, మళ్ళీ 4 షడ్దర్శనాలు మళ్ళీ తయారు చేశారు. అవి కూడా అర్థం చేసుకోలేకపోతున్నా అని చెప్పి చాలా మంది ఇంకా దానికి కొంచెం వ్యాఖ్యాన గ్రంథాలు చాలా రాస్తున్నమాట. వీటిని అర్థం చేసుకోవడం, షడ్దర్శనం అర్థం చేసుకోవడం కోసమే ఒక్కొక్క వ్యాఖ్య ఆ సూత్రకారుల యొక్క సూత్రాన్ని అర్థం చేసుకోవడం కోసం 10 రకాల టీకా టిప్పులు రాశారు. అది కూడా మన కాలంలో, మహాభారత కాలంలో మన భగవాన్ శ్రీకృష్ణుడు కూడా వీటిని అర్థం చేసుకోవడం కోసమే మన భగవాన్ శ్రీకృష్ణుడు కూడా వేదాల యొక్క సారాంశాన్ని మొత్తము ఇంకో రకంగా శ్లోక రూపంలో మనకు రక్షించడం కోసమే ఈ రకంగా ఉపదేశించామన్నమాట. అది మనం సారాంశంగా తీసుకున్నాం. అలాగే వీటిని అర్థం చేసుకోవడం కోసం పరంపర ఎలా పెరుగుతూ పోయిందన్నమాట. ఇప్పుడు ఈ వ్యాకరణం అంత రాసినప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నామా? ఏం చేశాము? మళ్ళీ సిద్ధాంత కౌముది, అది అర్థం కాదు చెప్పి లఘు సిద్ధాంత కౌముది, అది కూడా అర్థం కాదు చెప్పి మన వాళ్ళు ఇప్పుడు చిన్న పుస్తకాలు అర్థం చేసుకోవడం కోసం దాంట్లో సమాస ప్రకారం భిన్నంగా, సంధి ప్రకారం భిన్నంగా, దాంట్లో కారక ప్రకారం భిన్నంగా అది పిండి ముక్కలు చేసేసామట. మన దేశం బంటువారు చేసుకున్నట్టు అన్ని ముక్కలు చేసుకుని వచ్చినామట. అంత అఖండ దేశంగా ఉండేదని ముక్కలు చేసుకుంటే అన్ని ముక్కలు అయిపోయింది ఇప్పుడు మన దేశం. అలాగా మనం కూడా మన మూల వేదాన్ని ముక్కలు చేసుకుంటే ఎన్ని ముక్కలు చేసాం? ఇన్ని ముక్కలు అయిపోయినా ఏ పుస్తకం వల్ల ఇప్పుడు అర్థం కావడం లేదు. లాస్ట్కి వచ్చి ఏం చేసాము? ఈ బుక్ ఆ బుక్ అనుకుంటా ఇంకా అంతిమంగా ఏం చేసాము? సంస్కృత భారతి వాళ్ళు వచ్చేసి అసలు బుక్కే అవసరం లేదు, పుస్తకం అవసరం లేదు. కాబట్టి
కేవలం ముఖే వ్యాకరణం ముఖే సంస్కృతం భవతు అని చెప్పి భవతః నామకిం భవత్యాహ నామకిం అని మళ్ళా మూల పరంపరలోకి వచ్చి పడ్డాం మనం. మొదటి శృతి పరంపర ఉంది కదా, ఇప్పుడు శృతిని నేర్చుకో. ఎక్కడొచ్చాం మన వాళ్ళు మొట్టమొదటిలో మన ఋషులు ఏం చెప్పేవాళ్ళు, విని చెప్పేవాళ్ళు మనం అర్థం చేసిన వాళ్ళు, పుస్తకాలు ఉండేవి కాదు. అంటే మొత్తం తిరిగి మళ్ళీ అడిగి పడ్డాము, శృతి పరంపరలోకి వచ్చామంట. పుస్తకాలు ఏమవుద్దా అవసరం లేదు, భవత్యాహ నామక్యం భవతః నామక్యం చెప్పండి, అలా సంస్కృతం వచ్చేస్తుంది. అప్పుడు మీకు కొంచెం యోగ్యత వచ్చిన తర్వాత మరి మీకే ప్రవేశించగలుగుతారు. అంటే అందరి లక్ష్యం ఏంటి, సంస్కృతం రక్షించడం కోసమే. ఎక్కడొచ్చి పడ్డాం మనము, శృతి పరంపర ఉండేవాళ్ళం, శృతి నేర్చుకునే వాళ్ళం. లాస్ట్కి వచ్చి ఎక్కడ పడ్డాము, అక్కడ వచ్చి పడ్డాం. బుక్కులు ఏమైనా పట్టుకుంటామా మనం? లక్ష్యం ఏంటి అందరికి, సంస్కృతాన్ని కాపాడాలి. అవునా కదా? కానీ మనం అందుకే విధి విధానం మూల పరంపర ఏదైతే ఉందో, మూల గ్రంథం చదివినప్పుడు అన్ని అర్థం అవుతాయి. వాళ్ళు ఎంత సరళంగా రాయగలుగుతారో అంత సరళంగా మనం రాయలేము. వాళ్ళకంటే గొప్ప వాళ్ళేం కాదు, ఋషి మహర్షుల కంటే గొప్ప వాళ్ళేం కాదు. వాళ్ళకి ఒక విధి విధానం చెప్పామంట. మన క్షమతను ఇవన్నీ ఏం చేసినా మనం తగ్గించుకోవడం తప్పితే, అంటే అది కాల ప్రభావం వల్ల అలా బుద్ధి మందగించడం వల్ల ఇలాంటి ప్రభావం మన మీద పడింది అంతే, అంతకనే లేదు. మైకాల పద్ధతి వచ్చి మన మీద హావి కావడం వల్ల మన సంస్కృతి, మన యోగ్యతను, మన యొక్క సామర్థ్యాన్ని మనం మర్చిపోయాం. అస్తు, ఏదో విషయం వచ్చినప్పుడు మన ఏదో సంఘాన్ని బట్టి చెప్తే ఇలా చెప్పేశాను, అది మీకు కూడా చెప్పాను సందర్భాన్ని బట్టి. అస్తు, సో ఏం చెప్పుకున్నామండి, క్రీడో అను సంపరిభ్యశ్చ. క్రీడోను సంపరిభ్యశ్చ, క్రీడ అను పరిభ్యశ్చ. ఈ చూడండి కింద అను సంపరి ఇత్యేవం పూర్వాత్ ఆంగ్ పూర్వాచ క్రీడ ధాతో ఆత్మనే పదం భవతి. క్రీడ ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. ఓకేనా? ఈ 3 ఉపసర్గాలను ఉండాలి, లేదా ఆంగ్ ఉపసర్గం ఉంటే కూడా అటువంటి క్రీడ ధాతు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి మనకి సూత్రం స్పష్టంగా చెప్పింది. సో అదే విధంగా ఇక్కడ మనకు ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి. అనుక్రీడతే, పరిశిష్టం మార్చండి. అనుక్రీడతే, సంక్రీడతే, పరిక్రీడతే, ఆ క్రీడతే. 4 రూపాయలు వచ్చాయా మనకు? 3 ఉపసర్గాలు ఉన్నాయి, ఒకటి పైనుంచి అనువృత్తి వచ్చింది, అదొక ఉపసర్గం. మొత్తం 4 ఉదాహరణ ఇచ్చాను. అందుకే క్రీడ ధాతుకి ఏమొస్తుంది, క్రీడ ధాతు ఇక్కడ షప్ వస్తుంది, ఆత్మ కూడా తా వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ క్రీడ ధాతుకి అనుక్రీడతే అంటే తోటి ఆడుతున్నాడు అంటే ఏదో ఒకటి. రామ లక్ష్మణైనా అనుక్రియతే, లక్ష్మణైనా అనుక్రియతే, లక్ష్మణ్ తోటి ఆడుతున్నాడు. అలాగా సంక్రియతే, బాగా సంక్రియ మస్తు హోకరికే అంటే బాగా అత్యంత ప్రసన్నంగా ఆనందంలో ఆడుకుంటున్నాడు. పరిక్రియతే ఎక్కువగా ఆడుతున్నాడు. ఆక్రియతే ఆడుకుంటున్నాడు, సామాన్యంగా సంపూర్ణంగా పూర్తి లీనమై ఆడుకుంటున్నాడు. ఇలాంటి అర్థాలు మనం దీనికి చెప్పుకోవచ్చు అన్న. అనుక్రీడతే, సంక్రీడతే, పరిక్రీడతే, ఆక్రియతే. క్రీడతే క్రీడ ధాతు మొదలు షప్ వస్తుంది, షప్ కనుమది ఆ వెళ్తుంది, అది కలిసిపోతుంది, పక్కన తా వస్తుంది ఆత్మీయ పదంలో మన ప్రకృతి సూత్ర నియమం ప్రకారంగా. తో దానికి టిత ఆత్మీయ పదానం టేరే ప్రకారం ఏకారం చేస్తాం. అందుకే అనుక్రీడతే, సంక్రీడతే ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఈ రకంగా ఈ రూపసిద్ధి మనం చూసామండి. ఇందులో ఒక సందేహం ఉందా? ఇంకా రూపసిద్ధిలో ఏమైనా సందేహం ఉందా? వినిపిస్తుందండి? ఓకే, నెక్స్ట్ సూత్రం చూడండి. సమవ ప్రవిభ్య స్థః. సమవ ప్రవిభ్య స్థః. సమవ ప్రవిభ్య ఏంటండి? రేపు చెప్పుకుందామండి. ఇది ఒకటి సింపుల్ గా, ఇది ఒకటి చెప్పేద్దామండి. ఓకేనా? సమవ ప్రవిభ్య స్థః, ఇది పంచవిభక్తి బహువచనం. స్థః పంచవిభక్తి ఏకవచనం. సమాసం చూడండి. సమవ ప్రవిభ్య పంచవిభక్తి బహువచనము, స్థః పంచవిభక్తి ఏకవచనం. ఇక్కడ సమవ ప్రవిభ్య అంటే విడదీసి చెప్పుకుంటున్నాం. సంచ, అవశ్చ, ప్రశ్చ, విశ్చ. ఇక్కడ 4 ఉపసర్గాలు ఉన్నాయి. సం, అవ, ప్ర, వి ఇవన్నీ కలిపి సూత్రంలో కలిపి రాసామండి. ఇక్కడ మనం ఏమున్నాయని చెప్పి సమాసంలో సమాసంగా చెప్పి విడగొట్టి రాసుకుంటాం. సం, సంచ, అవశ్చ, ప్రశ్చ, విశ్చ మొత్తం కలిపితే సమవ ప్రవయ, సమవ ప్రవయ అయిపోయింది. తేభ్య సమవ ప్రవిభ్య, సమవ ప్రవిభ్య. ఓకేనా? ఇతరేతర యోగ ద్వంద్వ, ఇతరేతర యోగ ద్వంద్వ. ఓకేనా?
ఇప్పుడు దీని అర్థం చూడండి, ఇక్కడ ఆంకి అనువృత్తి ఏం లేదు, ఇక్కడ ఉండే సూత్రంలో ఉండే పదాలను తీసుకొని మనం అర్థం చెప్తున్నాం. ఓన్లీ ఆత్మ అనే పదం అనే పదానికి అనువృత్తి వస్తుంది. అర్థ సం అవ ప్ర వి ఇతి ఏవం పూర్వాత్, ఇవి పూర్వంలో ఉంటే స్థా సూత్ర స్థ ఉంది కదా, స్థ అంటే స్థాధాతు, స్థాధాతు ఆత్మనే పదం భవతి. అటువంటి స్థాధాతు ఏ ధాతుకి, స్థాధాతుకు ముందు సమ ఉపసర్గం ఉన్నా, అవ ఉపసర్గం వచ్చినా, ప్రా ఉపసర్గం వచ్చినా, వి ఉపసర్గం వచ్చినా ఖచ్చితంగా మీరు ఎక్కడైనా కావాలి గమనించండి, గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడైనా సాహిత్యంగా ఓపెన్ చేయండి. ఏ బ్రాహ్మణ గ్రంథము షడ్దర్శనాలు ఎక్కడ కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, ఈ స్థాధాతుకు ముందు ప్రా గాని, వి గాని, అవ గాని, సమ్ గాని ఉంటే ఖచ్చితంగా ఆత్మపదంలో ప్రయోగం ఉంటుంది. కాబట్టి గమనించండి మీరు. ఏ శాస్త్రం తీసుకో, రామాయణ మహాభారతాలు ఏవన్నా కానీ మన గ్రంథాలు ఏవైతున్న వైదిక గ్రంథాలు అన్నింటిలో ఈ నియమం ప్రకారంగా ఖచ్చితంగా ఆత్మనే పదం అయి ఉంటుంది. పరస్పద రూపం ఉంటుంది. అక్కడ మనకు ఉండేది రూపాలు, ఇలా పరస్పద పదం ఉంటుంది, ఆత్మనే పదం ఉంటుంది. కాబట్టి ఒక్క సూత్రం గుర్తుపెట్టి గమనించండి. ఏ స్థాధాతుకైతే ముందు సమ్ గాని, అవ గాని, ప్రా గాని, వి గాని ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆత్మపదం రూపం ఉంటుంది. కాబట్టి ఈ ధాతువు చేత, ఏ ధాతు, స్థాధాతువు చేత, ఈ స్థాధాతుకు సమ్ గాని, అవ గాని, ప్రా గాని, వి గాని ముందుంటే అటువంటి ధాతువు పక్కన కూడా ఆత్మీయపద ప్రత్యయాలు వస్తాయి. ఆత్మీయపదం భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే అదేవిధంగా సంకు ఉదాహరణ సం తిష్టతే, స్థాధాతుకి సం తిష్టతే, అవతిష్టతే, ప్రతిష్టతే, వితిష్టతే. ఓకే, ఇవి రూపాలండి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా స్థాధాతుకి ఆ ఉపసర్గం కలుపుకునేది ముందు తిష్టతే ఎలా తయారు చూసుకోవాలి. సమ్ అని కలుపుకుంటాం, ఇబ్బంది లేదు. తిష్టతే ఎలా కలుపుకుంటాం? ముందు స్థాధాతు, ఏ ధాతు? స్థాధాతు. స్థాధాతుకి మనము భూవాదయో ధాతు దాత్స్యం పెట్టుకుంటాము. ధాతు అధికారంలోకి వెళ్ళి మళ్ళీ వర్తమాన లట్ స్థానంలో లా అనుమతిలో ఉపయోగిస్తే ఆ లకారము కర్తార్థంలో వచ్చింది. లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్య ప్రకారంగా. తో ఆ లకార స్థానంలో కర్తార్థంలో ప్రత్యయం వచ్చినప్పుడు, లకారం వచ్చినప్పుడు ఆ లకార స్థానంలో కర్తం చెప్పడం కోసం మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాల నుంచి ఏం కావాలి? పరస్పదం కావాలా, ఆత్మీయపదం కావాలా? అటువంటిప్పుడు మన ఈ సూత్రం చెప్పింది. సమవ ప్రవిభ్య సం అవ ప్ర వి ఇత్యేవం పూర్వాత్ స్థాధాతు ఆత్మీయపదం భవతి. ఒకవేళ నువ్వు సంతిష్టత కదా, సం ఉపసర్గంలో ఉన్నటువంటి స్థాధాతు అయితేనా అటువంటి ధాతువు పక్కన ఆత్మనేపద ప్రత్యయం వస్తుంది అని స్పష్టంగా చెప్పింది. అందుకే ఆత్మీయపదంలో ప్రత్యయం వచ్చాయి. అందులో ఏం తెచ్చుకోవాలి? ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషమా? లక్ష్యంలో ప్రథమ పురుషం ఏకవచనం ఉంది కాబట్టి అదే తా ప్రత్యయం తెచ్చుకున్నాం. స్థా తా అనేది సార్వధాతుకము, టింగ్షిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పెట్టిన తర్వాత వెంటనే కర్తరి షప్ ప్రకారం షప్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? షప్ వస్తుంది. అందుకే స్థా షప్ తా. ఇప్పుడు ఈ స్థితిలో షప్ అనుమతి లోపల చేస్తాం. స్థా ఆ త. ఇప్పుడు ఈ స్థితిలో వెంటనే షప్ పక్కన ఉంటేనే పా కింద ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు భాషార్థంలో పా గ్రా ధ్మా స్థా నామ్న అనే సూత్రం, ఒక విశాలంగా సూత్రం ఇది. ఈ సూత్రం ప్రకారం పాదాతు వచ్చిన, గ్రాధాతు వచ్చిన, ధ్మాధాతు వచ్చిన, స్థాధాతు 4వ స్థానంలో ఉంది. అక్కడ క్రమంగా కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఏ ఆదేశం వస్తుంది? ఒకే పా ఆదేశం, పా ఉంటేనా పీ బోయ్ అయిపోతుంది పాదాతు. గ్రా వచ్చి జిగ్గు వచ్చేది. ఓకేనా? అదే స్థాధాతు ఉంది కదా, స్థాకు తిష్ట వస్తుందండి. స్థాధాతుకి ఏమొస్తుంది? స్థాధాతు స్థానంలో ఒకేలా షప్ ప్రత్యయం పక్కన ఉంటేనా ఆ స్థాధాతు తిష్ట ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? తిష్ట ఆదేశం అవుతుందన్నమాట. షప్ ఉంది కదా, స్థా షప్పు తా అని చెప్పుకున్నాం. ఆ షప్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న స్థాధాతుకి ఏమవుతుంది? తిష్ట ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? తిష్ట్ టా హలంతము. ఆ టా హలంతానికి పక్కన షప్ ఆ కలిస్తే తిష్ట అయిపోయినాడు. అందుకే తిష్ట ప్లస్ పక్కన తా కలిపితే తిష్టత. మళ్ళీ తిత ఆత్మనే పదానం తేలే ప్రకారంగా తకాలంలో ఉండే ఆకారానికి ఏకారం చేస్తే తిష్టతే అయిపోయింది. ముందున్న సం కలుపుకో, సం తిష్టతే. ఆ మకారానికి నష్ట పదాంతస్య ఝలి ప్రకారంగా ఆ మకారానికి అనుస్వాదం అయిపోతుంది. ఆ మకారానికి అనుస్వాదం అయిపోతుంది. అనుస్వాదం అయిపోయిన తర్వాత నష్ట పదాంత అనుస్వాదస్య ఏ పదసవర్ణ ప్రకారంగా ఆ పదసవర్ణం అయిపోయింది. పదం అంటే తకారంలో ఉండే అనుస్వాదం ఏంటి? సమ్ అయిపోయింది. సమ్ అంటే అనుస్వాదానికి అనుస్వాదస్య ఏ పదసవర్ణ ప్రకారంగా పదసవర్ణం అంటే పక్కన ఉండే వర్ణానికి పంచమాక్షరం వచ్చింది. ఆ అనుస్వాదానికి అంటే పక్కన తవర్గం ఉంది. తవర్గం యొక్క పంచమాక్షరం అవుతుంది తత దద న. అందుకే అనుస్వాదం అంటే మకారానికి
అనుస్వారం నా వచ్చేసింది అనమాట. అందుకే సంతిష్టతే పంచమాక్షరం వచ్చింది, సంతిష్టతే అయిపోయింది. అలాగే ఉపసర్గ అవ కలిపితే అవతిష్టతే. ఓకే, అలాగే పరితిష్టతే, పరితిష్టతే, అలాగే వితిష్టతే అనే రూపాలు కూడా ఇదే రకంగా చూసుకోవాలి. తిష్టత అనేది మనకు ఒకటే రూపము అన్నిట్లో ఉంది. ఇక్కడ సూత్రం ఇచ్చాడు, పా గ్రా ధ్మా స్థా మ్నా దాన్ దృశ్యర్తి సర్తి సదా సదా షద సదాం పిబ. ఇక్కడ ఆదేశాలు క్రమంగా ముందు ధాతులు ఇచ్చారు, ఆ ధాతులు క్రమంగా ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు. పా ధాతుకి పిబ, గ్రా ధాతుకు జిగ్రా క్రమంగా, ధ్మా ధాతుకి ధమ, స్థా ధాతుకి తిష్ట. ఇక్కడ చూడండి ఆదేశాలు క్రమంగా ఇచ్చాడు. అక్కడ ఎన్నైతే ధాతులు అన్ని ధాతులకు క్రమంగా అన్ని ఆదేశాలు ఇచ్చాయి ఇక్కడ. పిబ, జిగ్ర, ధమ, తిష్ట, మన, యచ్చ, పశ్య, పశ్యర్చ, ధౌ, సీయ, షీయ, సీదాహ. ఇది సూత్రం అండి. పాఘ్రాధ్మా ధామ్నా దాన్ దృశ్యర్తి సర్తి శద సదాం పిబ జిగ్ర ధమ తిష్ట మన యచ్చ పశ్యర్చ ధౌ షీయ సీదాహ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ క్రమంగా కింద కూడా ఇచ్చారు చూడండి. క్రమంగా ఏ ధాతులకైతే పా వచ్చినప్పుడు జిగ్ర అని భిన్న భిన్నగా ధాతులకు భిన్న భిన్న ప్రత్యయాలు ఆదేశాలు వచ్చాయి. ఇక్కడ మనకు 4వ స్థానంలో స్థా ధాతు ఉంది కాబట్టి దాని స్థానం తిష్ట ఆదేశం అయిపోయింది. ఈ సూత్రం ప్రకారంగా ఎప్పుడు షప్ ప్రత్యయం పక్కన ఉంటేనే వస్తుంది. శృతి ప్రత్యయ పరత అంటే ఎక్కడైతే షకారానికి తీసిన ప్రత్యయం పక్కన ఉంటేనే అటువంటి సందర్భంలో మాత్రమే ఇది ఈ ఆదేశాలు చేస్తుంది. ఇక్కడ ఏ ధాతులు అయితే ఇవ్వబడ్డాయో దానిలకు మాత్రమే, పక్కన వేరే అన్నిటికీ కాదు. ఏవైతే నిర్ధారించబడాయో వాటికి క్రమంగా ఏ దానికి ఏది రావాలని క్రమంగా ఇచ్చారో అవి మాత్రమే తీసుకోబడతాయి అని చెప్పి ఈ సూత్రం ప్రకారం మనం చూసాం. ఈ రకంగా అందుకే ఇక్కడ ఒక్కొక్క ఉపసర్గానికి ఒక్క రూపం మనం చూసాము. దీన్ని బట్టి మిగతా కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. సంతిష్టతే బాగా స్థితంగా ఉంటాడు, అవతిష్టతే అవస్థితంగా ఉంటాడు, ప్రతిష్టతే ప్రస్థానం చేస్తాడు, వితిష్టతే విశేష రూపంగా స్థితంగా ఉంటాడు, విశేషంగా స్థిమితంగా ఉంటాడు అన్నమాట. ఇలాంటి ఉపసర్గం అంటే కొంచెం కొంచెం ధాతుల్లో మార్పులు వస్తాయి. ఇవి ఈ సూత్రం యొక్క ఉదాహరణలు. అస్తు, ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి, లేదంటే మన దగ్గర చెప్పుకుందామండి. మహోదయ అర్థమైందండి? అనుస్వారం దగ్గర సూత్రం ఒకసారి చెప్పరా? మకారాంతస్య పదస్య అనుస్వార. ఇక్కడ మోనుస్వారతో వచ్చింది, అష్టపదాన్ని తెలిసి చెప్పాను. మోనుస్వారతో అవుతుందండి, మోనుస్వారంతో అవుతుంది. పదాంతస్య మకారస్య అనుస్వార ఆదేశ భవతి. ఓకేనా? నకారం రాదా అయితే ఇక్కడ మకారానికి అనుస్వారం అయిపోతుంది. ఏమైపోతుంది? సంతిష్టతే దగ్గర అక్కడ నకారం వచ్చింది కదా, సమ ఉపసర్గం ఉంది. ఆ సమ ఉపసర్గం అనుస్వారం చేసుకుంటాం, బింది చేసుకుంటాం. బింది చేసిన తర్వాత అనుస్వారస్య యయి పరసవర్ణ వచ్చేసి ఆ అనుస్వారానికి పరసవరం చేస్తుంది. అప్పుడు నా అయిపోతుంది. ముందు ఆ మకారాన్ని బింది చేసుకోవాలి, అనుస్వారం చేసుకోవాలి. ఆ అనుస్వారం చేసిన తర్వాత అనుస్వారస్య యయి పరసవర్ణ వచ్చి ఆ అనుస్వారంకే పక్కన ఏ వర్ణం ఉంటేనా అంటే అక్షరం అయితే అంటే ముందు మౌనస్వార తెలిసి మౌనస్వార వచ్చి తర్వాత అనుస్వారస్య ఈ పరసవర్ణ అని వస్తుంది, అంతేనా? ఈ పరసవర్ణ దాని ముందు మౌనస్వార వస్తుంది. బింది చేసినా ఇది వస్తుంది. బింది చేసిన ఓకే, ధన్యవాదాలు. మహోదయ ప్రతిష్టతే అంటే ఏంటండి? నష్ట పదాంత అపదాంతం. ప్రతిష్టతే ఏంటండి? ఇప్పుడు ఉదాహరణలో 4 అంటే ప్రతిష్ట అంటే విగ్రహ ప్రతిష్ట లాంటిదా? ప్రస్థానం అంటే వెళ్తున్నాడు ఆయన, అంటే స్థిమితంగా ఉంటాం. ఇక్కడ వెళ్తున్నా ప్రస్థానం చేస్తున్నాడు అర్థం వచ్చినాడు. స్థిమితంగా ఉన్నాడు, ప్రస్థానం చేస్తున్నాడు. మామూలుగా ప్రస్థానం అంటే వెళ్ళటం అనే అర్థం వస్తుంది. అవునవును. మహాప్రస్థానం ఇక్కడ మహాప్రస్థానం అని ఒక ఇది కూడా ఉంది. ఇక్కడ మనకు సూత్రం యొక్క అర్థం ఏంటి? స్థా గతి నివృత్తం. ధాతు యొక్క అర్థం ఏంటి? గతి నివృత్తి చేయడం, గతి నిలబెట్టడం అన్నమాట. కాబట్టి వెళ్ళే అర్థం రాదు. వెళ్ళే అర్థం కానీ గతి అంటే గతి నివృత్తించావు, కానీ ఉపసర్గం వచ్చింది కదా.
కాబట్టి రావచ్చు, వెళ్ళే అర్థం కూడా రావచ్చు. ఉపసర్గం ధాతు యొక్క అర్థాన్ని బలాత్ అన్యత నీయతే. ఆ ఉపసర్గం అనేది ధాతు యొక్క అర్థంలో మార్పు రావచ్చు. అదేలేండి. సరే మహోదయ్, అలాగే. ప్రస్థానం చేస్తున్నాడు, స్థిరంగా ఉన్నాడు ఏదని చెప్పు. అక్కడ కూడా ప్రస్థానం చేస్తున్నా అర్థం పైన స్థిరంగా ఉండని చెప్పాడు. ఆ అదే ప్రా కలిసింది కాబట్టి ఆ ఉపసర్గం కలిస్తే అర్థాలు మారిపోతాయి కదా. వెళ్తున్నాడు అనే అర్థం అది ప్రయోగాన్ని బట్టి చూసుకోవాలి ఎక్కడ ఏ విధంగా. అలాగే అలాగే. ధన్యవాదాలు. ఓకే. ఆచార్య ప్రతిష్ఠతి అని కూడా అంటారు కదండి. అదే ఇక్కడ మనకు ప్రతిష్ఠిత తయారైంది కదా. ప్రతిష్ఠిత అదే అర్థాన్ని బట్టి చూసుకోవాలి ఏ సందర్భంలో వాడుకుంటున్నాము. ఇక్కడ గతి నివేదిత ఆ ప్రయోగాన్ని బట్టి వివక్షను బట్టి మనకు అర్థంలో మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఈ ధాతుకి ఇదే అర్థం ఉంటుందని కాదు. కొన్ని చోట్ల అర్థం కూడా మారిపోతుంది. అది ప్రస్థానం తీసుకున్న గతి తీసుకున్న ప్రతిష్ఠతే సహా యజ్ఞం ప్రతిష్ఠతే, యజ్ఞం ప్రస్థానం చేస్తున్నాడు, యజ్ఞ ప్రస్తావన చేస్తున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుకుంటున్నాం దాన్ని బట్టి ఎగ్జాక్ట్ దీనికి ఇదే విధంగా చెప్పాను. ఒకే వాక్యానికి అనేక రకాలుగా వాక్యార్థం చెప్తాము. అదే సందర్భాన్ని అదే వాక్యాన్ని ప్రయోగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి భిన్న భిన్నంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఓకేనా? అందుకే ఇవన్నీ నేర్చుకున్నామంటే తర్వాత మనకు ప్రయోగం సాయి తెలియనప్పుడు అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. ఓ దీన్ని ఇట్లా వచ్చింది కాబట్టి ఈ రకంగా ఉపయోగించుకోవాలి. ఓకేనా? అస్తు అండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య మహోదయ. నమస్కారం ఆచార్య.